మ్యారేజ్ అయ్యి 5 years అయిందా? ఇదే ఫస్ట్ ప్రెగ్నెన్సీనా? ఓకే. మొదట్లో 5 years మీరు వద్దనుకుని జాగ్రత్త పడ్డారా? అసలు ఏం లేదు, పిసిఓడి ఉందని కానీ అలాంటివి ఏమన్నా దాని ట్రీట్మెంట్ తీసుకున్నాం. సో ప్రెగ్నెన్సీ వచ్చింది ఫైనల్గా. సో ఇవాళే స్కాన్ చేయించుకున్నాం ఫస్ట్. సరే, ఎక్కడో చోట. ఇప్పుడు నీకు డేట్ ఎప్పుడు, పీరియడ్ డేట్ ఎప్పుడు? 11వ తారీఖు జనవరి 11న నీకు పీరియడ్ వచ్చింది. సో ఫిబ్రవరి 11కు ఒక నెల అయింది. జస్ట్ ఇంకొక 10 daysలో 2 నెలలు నిండిపోతాయి. రొటీన్గా స్కాన్ చేయించుకున్నాం అంతే తప్ప నీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, నీకు ఎటువంటి సిమ్టమ్స్ కానీ బాధలు కానీ లేవు. వామిటింగ్స్, వికారం అలాంటివి ఉన్నాయా? లైట్గా వికారంగా ఉంది. సో ఇప్పుడు స్కాన్ చేస్తే దీంట్లో ట్యూబ్లో ఉంది ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు. అంటే గర్భసంచిలో ఏమీ లేదు, ట్యూబ్లో 5 weeks సైజ్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు. సో ట్యూబ్లో ఉండటం అంటే ఏంటంటే, ఇప్పుడు ఇది యూట్రస్ కదా, ఇది యూట్రస్, ఇది ట్యూబ్స్, ఈ ఓవరీస్ ఇట్లా. సో ఇక్కడ ఈ అండం రిలీజ్ అయింది, ఇలా ట్యూబ్లోకి వెళ్తుంది, ఓవరీలో నుంచి ఇట్లా ట్యూబ్లోకి వెళ్తుంది. స్పర్మ్ ఏమో పైకి ఇట్లా అసెండ్ అయ్యి ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఇక్కడ ట్యూబ్లోనే ఫర్టిలైజేషన్ జరుగుద్ది. జరిగిన తర్వాత అది ఇట్లా నిదానంగా మైగ్రేట్ అయ్యి 3వ రోజుకి, 4వ రోజుకి, అట్లా 5వ రోజుకి నాటికి ఇక్కడ ఇది యూట్రస్ కదా, యూట్రస్ లోపల భాగంలో ఇక్కడ ఇంప్లాంట్ అవుతుంది. ఇక్కడ బెడ్ లాగా ఉంటుంది కాబట్టి ఇక్కడ పెరగటం స్టార్ట్ అవుతుంది, ఇక్కడ బడి. అది నార్మల్ ప్రెగ్నెన్సీ. అలా కాకుండా ఇది ఇక్కడ నుంచి రావటానికి ఏదో అడ్డు ఉంది. స్పర్మ్ వెళ్ళింది, ట్యూబ్ వచ్చి, ఓవం కలిసింది, 2 కలిసి జైగోట్ ఏర్పడినాయి. అంటే గర్భిణీ ఏర్పడింది కానీ ఆ జైగోట్ ఇక్కడ కదలటానికి ఈ ట్యూబుల్ మూమెంట్స్ ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. లోపల ఉండ సీరియా ఇవన్నీ హెల్ప్ చేసి దాన్ని అట్లా పుష్ చేసుకుంటా ఎండోమెట్రియం తోస్తాయి అనమాట. తోస్తే ఇక్కడికి వచ్చి పడి ఇక్కడ పెరుగుతుంది. అలా కాకుండా ఇక్కడే పెరగటం మొదలైందని ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటారు. ట్యూబల్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, అదర్ దెన్ నార్మల్ సైట్ అనమాట. యూట్రస్లో ఉంటే నార్మల్ సైట్, ఇక్కడ అబ్నార్మల్ సైట్. సో ఇక్కడ పడి పెరుగుతుంది కాబట్టి ఇది ఎంతో కాలం పెంచలేదు. 9 నెలలు యూట్రస్లో పడితే 9 నెలలు పెరుగుతుంది, దానికి ఆ కెపాసిటీ ఉంది. కానీ ట్యూబ్లో అంత పెరిగే కెపాసిటీ లేదు. మ్యాక్సిమం 8 weeks, అది కూడా తక్కువే. ఇంకప్పుడుకే సిమ్టమ్స్ మొదలైపోతాయి, 6 weeks అలా మొదలైపోతాయి. సో ఇప్పుడు 5 weeks ఉందని ఇచ్చారు. ఇప్పుడు ఏం నొప్పి అది మొదలవుతుంది. దీంట్లో ఇట్లా పెరిగిన తర్వాత ఇక్కడ తిన్నైపోద్ది కదా, సన్నబడిపోద్ది. ఇంకా పెరగటం వల్ల, లావ్ అవటం వల్ల రప్చర్ అవుతుంది, పగిలి దాంట్లో నుంచి బ్లీడింగ్ అంతా బయటకు వచ్చి పొట్టంతా ఏర్పడి కొలాప్స్ అవటం, సిమ్టమ్స్ అన్నీ అప్పుడు. సో అది తెలుసుకున్న తర్వాత ఎక్టోపిక్లో రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి, కానీ మెయిన్ ట్రీట్మెంట్ లాప్రోస్కోపిక్గా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని తీసేయాలి. సరేనా? అది చేయాలి ఇప్పుడు నీకు.